హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకు మంచి నోటిఫికేషన్తో అయితే వచ్చేసామండి. మనకి తెలంగాణ నుంచి అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మనకి దగ్గర 10 ఇయర్స్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు. దీనికి సంబంధించి మొత్తం డిఎస్సీలు అయితే మనకి 1943 ఉద్యోగాలు అయితే మనకి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకి తెలియజేయడం అయితే జరిగిందండి. ప్రతి జిల్లా వారికి అయితే మనకి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తాను. దానికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ముందుగా నా వీడియోకి అయితే లైక్ వేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. వీడియో స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు చూసండి. మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనండి, ఇక్కడ మనం మెయిన్ టాపిక్ వెళ్తే కనుక ఇక్కడ తెలంగాణ నుంచి అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీంట్లో అయితే మొత్తం మనకి 19,043 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి జిల్లా వారీలు ఖాళీలు అయితే ఎన్ననే నేను తెలియజేస్తాను. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైతే అవ్వడం అయితే జరిగింది. అంటే జస్ట్ నోటిఫికేషన్ సంబంధించి అయితే వివరాలు అయితే చెప్పారండి. రిలీజ్ అయితే అవ్వలేదు. అప్కమింగ్ నోటిఫికేషన్ తెలంగాణ నిరుద్యోగులకి టీఎస్ ప్రభుత్వం వారు అయితే భారీ శుభార్త చెప్పిందని అనుకోవచ్చు. నిరుద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి 19,000 ఉద్యోగాలు అయితే మనకి భర్తీ చేస్తున్నారని చెప్పి విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ ఖాళీలు ఇంకా అయితే పెరిగే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే సూచించడం అయితే జరిగింది. ఓకేనండి, ఇది లేటెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అయితే ఇక్కడ ఆర్గనైజ్ చూసుకోవచ్చు. డిఎస్సి అండి. ఖాళీలు వచ్చేసి మనకి 19,000. విద్యార్థి వచ్చేసి మనకి బీఈడీ అయితే చేసి ఉండాలి. వయసు వచ్చేసి మనకి 18 to 42 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే మనకి 5 years అండ్ బీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే లభిస్తుంది. జీతం వచ్చేసి ఇక్కడ మనకి 30,000 అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుందండి. ఆర్గనైజ్ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ మనకి టీఎస్ మెగా డిఎస్సి నుంచి అయితే విడుదల చేశారు. ఇక్కడ జాబ్ రోల్ చూసుకోవచ్చు. టీఎస్సి ద్వారా అయితే మనకి అన్ని జిల్లాల నుంచి అయితే మనకి క్యాస్ట్ ప్రకారం అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. విద్యార్థులు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇందులో అయితే బీఈడీ చేసిన వాళ్ళు మాత్రమే, బీఈడీతో పాటు టెట్ కూడా క్వాలిఫై ఉండాలండి. పూర్తి డీటెయిల్స్ అయితే నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరైతే సరిగ్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు తెలిసింది. ఇక్కడ వయసు వచ్చేసి మనకి 18 to 42 years అండి. ఓకేనండి, దీనికి రిజర్వేషన్ కూడా ఉంటుంది. అంటే మినిమం 50 years వరకు అయితే మనం అప్లై అయితే చేసేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ బీసీ వరకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మనకి పీడబ్ల్యూ వరకు అయితే 10 years అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. 10 years అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ ఇందులో ఉన్న జాబ్స్ అయితే క్యాస్ట్ల వరకు అయితే తీయడం అయితే జరిగిందండి. ఈ ఉద్యోగాలకి అయితే బేసిక్ శాలరీ మనకి 30,000 అయితే ఇస్తారు జీతం. ఇక్కడ అప్లై విధానం వచ్చేసి ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసే సమయంలో అయితే మీ సర్టిఫికేట్స్ అయితే మీరు దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికైతే అప్లికేషన్ ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం అయితే నేను మీకైతే ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు. జస్ట్ మీరు ప్రిపేర్ అవుతారని చెప్పేసి నేను ముందుగానే నోటిఫికేషన్ సంబంధించి అయితే వివరాలు అయితే తెలియజేశానండి. ఓకేనండి, ఇక్కడ మనం పీడిఎఫ్ అయితే చూసేద్దాం. పీడిఎఫ్ చూసేద్దామండి ఒక నిమిషం. ఎందుకంటే ఇక్కడ మనం ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా అయితే మనకి ఎన్నికల సమయంలో అయితే ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ ద్వారా టెస్ట్ ద్వారా అయితే దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను అయితే భర్తీ చేస్తుందని చెప్పేసి భావించడం అయితే జరిగింది. గత 3.5 నెలల క్రితం అయితే ప్రభుత్వం 5,089 పోస్టులు అయితే భర్తీ చేసింది కదా, నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు మొత్తం అయితే మనకి 19,000 ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా దీంతోపాటు అయితే ఇంకా పోస్టులు అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది. ఓకేనండి, దీనికి సంబంధించి నేను మొత్తం 15,000 ప్లస్ 9,000 మొత్తం దగ్గర 20,000 అయితే 20,000 పైన అయితే మనకి 25,000 దాకా అయితే వచ్చే అవకాశం ఉందండి. ఈ ఖాళీలు అయితే కొన్నిటిని పదోన్నతుల ద్వారా అయితే భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్లు, ఏఎస్ఐగా అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకి అయితే ప్రమోషన్ ద్వారా అయితే 70% ద్వారా ఖాళీలు అయితే భర్తీ చేస్తారు. 30% స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు అయితే భర్తీ చేస్తారండి. దీనికి తగ్గట్టుగా అయితే విద్యా సంఖ్య అయితే లేదు కాబట్టి స్కూల్లో అయితే విద్యార్థులు ఉంచలేదండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అయితే వివరాలు అయితే తెలియజేశాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గత నోటిఫికేషన్ సుమారు 1.77 లక్షలు అయితే 1.77 లక్షలు అయితే మనకి దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకి తెలియజేయడం అయితే జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. నేనైతే వీడియో అయితే జెన్యూన్గా అయితే చేయడం జరిగింది. మీరైతే నా ఛానల్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్.